ఆకాశం మేఘావృతమైంది, మాకేమో ట్రాఫిక్ జామ్ అయింది. ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువనే ఉన్నది ఇక ఇటు సైడ్. వీళ్ళందరూ తొందర అన్లోడ్కి పోదామని ఉరుకుతారు, కానీ ఆడికి పోయి ఇక ఒక 12 నుండి ఒక 16 గంటలు పండుకోవాలని తెలియదు పాపం. వంట అయితే ప్రిపేర్ అవుతా ఉంది, టమాటా పప్పు. బండి మీద వాటర్ ఎక్కడో ఒక ముడతలు ఉన్న కాన్న అయితే ఆగినాయి. ఈ రబ్బర్ పట్ట అయితే పైన వేసాము. ఈ ఒక్క చేతితోటి కావట్లేదు, 2 చేతులు పెట్టాల్సిందే ఇక. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ బొలేరో స్టంట్ అయితే తెలిసే ఉంటుంది, లాస్ట్ వీడియోలోనైతే ఉంటుంది. సో ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు మేము వచ్చేసి ఒక ట్రాఫిక్లో ఇరుక్కొని అయితే పోయాము. ఆ ట్రాఫిక్ మమ్మల్ని దగ్గర 12 గంటలు అయితే ఆపింది. దాని గురించి మాట్లాడుకుందాం పదండి. ఏం ట్రాఫిక్ జామ్ ఏమో కానీ నైట్ 12ంటికి ట్రాఫిక్ జామ్లు ఇరికితే ఇప్పటి వరకు కేవలం 2 కిలోమీటర్ల జర్నీ సాగింది. ఆల్మోస్ట్ 5 గంటల 45 నిమిషాలు ఈ ట్రాఫిక్లో మేము ఉండబట్టి ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ ట్రాఫిక్. ఝాన్సీలో ఎందుకు ఏం జరిగింది అనేది అయితే అర్థం కావట్లేదు. మరి ఏమన్నా డైవర్షన్స్ ఇట్లా పెట్టి దానివల్ల అయినా ఎంత డైవర్షన్స్ అయినా కానీ కేవలం 2 కిలోమీటర్లకు 5 గంటలు ఏంది అనేది అయితే అర్థం కావట్లేదు. ఏం లేదు, 1 గంట సేపు టైం తీసుకుంటుంది. మళ్ళీ 100 మీటర్లు అట్లా బండ్లు పోతాయి, మళ్ళీ ఆగుతాయి. 100 మీటర్లు పోతానే ఆగుతాయి. చూడండి అక్కడ వరుసగా లైన్ చూడండి ఎంత ఉన్నాయో బండ్లు. అసలు ఏమైంది పరిస్థితి, ఏంది కథ అనేది తెలియదు. వీళ్ళకు మెదడైతే ఇక మోకాళ్ళల్లో ఉంటుందా ఇంకెళ్ళనని ఉంటుందో తెలియదు. ఎవడన్నా రాంగ్ రూట్, అసలే ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం 7 కాడికి బండ్లు నిలిచిపోయినారా నాయన అంటే వీడు రాంగ్ రూట్లో వస్తాడు. ఇది వస్తాడు ఆడు. ఎవరు రమ్మన్నాడు? వాడు చక్కగా లైన్లో వస్తే మంచి ఈ పాటికి బండి లోపల ఉండు. నువ్వు ఇక వస్తుతా అంటే ఇక ఒత్తుకుంటూ చూసుకుంటా ఉంటారని ఈయన తెలికల్లోడి ఇక రాంగ్ రూట్లో వచ్చింది. ఆకాశం మేఘావృతమైనది, రాత్రి ఫుల్ వర్షం వచ్చినది. ఈ బిల్డింగ్ మీదనే అవపడతాయి మబ్బులు. ఆకాశం మేఘావృతమైంది, మాకేమో ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకొక 1 కిలోమీటర్ పోతే ఇట్లా పోయి లెఫ్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ ఉంది, అండర్ కన్స్ట్రక్షన్. దానివల్లనే ఇంత ట్రాఫిక్ జామ్ అయితే అవుతా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చే రూట్ ఏదైతే ఉందో కాన్పూర్ నుండి వయా ఝాన్సీ, ఈ రూట్ వచ్చేసి ఇక్కడనే కలుస్తుంది. అటు ఢిల్లీ, ఆగ్రా అటు సైడ్ నుండి వచ్చేది కూడా ఇక్కడ కలుస్తుంది అనమాట. కరెక్ట్ ప్లేస్లో మనకు బ్రిడ్జి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మొత్తం అక్కడ వెహికల్స్ చూసుకోవచ్చు. వెహికల్స్ మొత్తం ఆగిపోయినాయి. నిమ్మలంగా అడుగులు వేసుకుంటా పోతా ఉన్నాయి అన్నమాట. అందుకు మనకి ఇంత లేట్ అయితే అవుతా ఉంది. మొత్తానికి ట్రాఫిక్ జామ్ అనేది ఒక కొలిక్కి రావడం అయితే జరిగింది. అసలు ఎన్ని గంటల ట్రాఫిక్ జామ్ ఎందుకు అయింది అని చెప్పేసి ఆరాధిస్తే ముందు ఒక వెహికల్ అయితే బ్రేక్ డౌన్ అయితే జరిగింది. ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయితే మీకెందుకు ఇంత తలకాయ నొప్పి అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అటు సైడ్ లైన్ ఇటు సైడ్ లైన్ని. సో మనకి ఇక్కడ ఫిక్స్డ్ రోడ్ అనమాట. అటు నుండి ఒక వెహికల్ వస్తుంది, ఇటు నుండి ఒక వెహికలే పాస్ అవ్వడానికి అయితే మనకు రోడ్ అయితే ఉంది. ఇలాంటి సమయంలో అటు నుండి వచ్చే వెహికల్ అయితే ఒకటి బ్రేక్ డౌన్ అయితే అవ్వడం జరిగింది. బ్రేక్ డౌన్ అయినా వెంటనే పోలీసులు అయితే స్పందించలేరు కదా, అంటే వాళ్ళ కళలకు అయితే రాదు కదా అక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి. సో పోలీసులు వచ్చేసరికి అటు ఇటు ఒక 2-3 కిలోమీటర్లు వెహికల్స్ అయితే ఆగిపోవడం అయితే జరిగిందనమాట. వాటిని అటు గంట ఇటు గంట వదిలిపెట్టి వాళ్ళైతే డీల్ చేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళు డీల్ చేసినాక కూడా ఇంత లేట్ అయిందని చెప్పేసి ఎందుకు అనుకోవచ్చు.
ఇంతకుముందు ఒక అత్యుత్సాహపరుని అయితే చూశారు కదా, ఆ రాంగ్ రూట్లో వచ్చేసి ముంగటున్న వెహికల్స్ని లోపలికి వత్తడం. సో అలాంటి అత్యుత్సాహపరుల వల్ల మనకి ఇంకా ట్రాఫిక్ అనేది ఇంకా లేట్ అవుతుంది అన్నమాట. సో దీనివల్ల అర్థమైన నీతి ఏంటిది, ఎప్పుడైనా లైన్ డిసిప్లిన్ అనేది పాటించండి. ఇక్కడ మనోడు అనుకుంటానట్టున్నాడు, నేనే డిసిప్లిన్ పాటించను, ఇంకా నా లారీ లేన్ లేట డిసిప్లిన్ పాటిస్తుందని చెప్పేసి. ఓ రోగు వెహికల్స్ డౌన్ హిల్ ఉంది, అక్కడ డౌన్ హిల్లో అంత ఫాస్ట్గా వస్తా అంటే కూడా రోడ్డు దాటుతాడు అనమాట మనోడు, గొప్ప మనిషి. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువనే ఉన్నది ఇటు సైడ్. ఇంకా మనం నైట్ ఆగినాం కదా, ఇంకా అటు పోయినా చాలా దూరం. కాన్పూర్ రోడ్డు 10 కిలోమీటర్ల దాకా. ఇది కూడా దాదాపు 10-15 కిలోమీటర్లు అవుతుంది అన్న. ఏముంది, మా రాత్రి 12ంటికి ఆగినాం మనం. ఆ బండి అప్పుడే బ్రేక్ డౌన్ అయినట్టుంది. 12ంటికి ఆగితే మనకి ఇప్పుడు తెల్లారి 10 అవుతుందంటే 10 గంటలు. 10 గంటలలో నీకు ఇది అసలే హెవీ ట్రాఫిక్ ఏరియా ఈ రోడ్డు. ఢిల్లీ పోయే బండ్లు పోతాయి, అన్నీ ఇట్నే పోతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ వరకు ఆగే ఉంటాయి బండ్లు. ఎక్కడ సాయంత్రం ఆ బండి క్లియర్ చేసి దాని పక్క నూకాలి, అక్కడ బ్రేక్ డౌన్ అయిన బండి అదొక్కటి వెళ్ళిపోతే నీకు 2 రోడ్లు పాస్ అవుతాయి. అటు వెళ్ళిపోయేటోళ్ళు అటు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోయేటోళ్ళు ఇటు వెళ్ళిపోవచ్చు. ఆ బండి మొత్తానికి అడ్డం ఉండేసరికి ఒక సైడ్ ఒక అర్ధగంట ఆపుతారు, ఒక సైడ్ ఒక అర్ధగంట ఆపుతారు. మొత్తానికి ఆపోజిట్ రోడ్లో ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. వీళ్ళందరూ తొందర అన్లోడింగ్ పోదామని ఉరుకుతారు, కానీ ఆడికి పోయి ఇక ఒక 12 నుండి ఒక 16 గంటలు పండుకోవాలని తెలియదు పాపం. సో మనకు తెలిసిన వాళ్ళ బండి కూడా ఒకటైతే వస్తూ ఉంది, సాగర్ దాటాడంట. ఆల్మోస్ట్ ఇద్దరం లలిత్పూర్ దగ్గర సర్కిల్లోనైతే కలుసుకోవచ్చు మేబీ. అయినా మేము ఇప్పుడు ఈ బైపాస్ మళ్ళీ లలిత్పూర్ రోడ్డు ఎక్కినాక, ఇది వచ్చేసి శివపూర్ రోడ్డు. లలిత్పూర్ రోడ్డు ఎక్కినాక కొంచెం ముందుకు పోయి పక్క కాపుకొని అన్నం కూర వండుకోవాలి. ఆకలి దంచుతుంది, ఆల్రెడీ 10 అవుతుంది టైము. ఆ ట్రాఫిక్లో మనకు బండి ఎప్పుడు మూవ్ చేస్తామో ఏం కథో తెలియక ఇక వంట అయితే అక్కడ పెట్టుకోలేదన్నమాట. ముందుకు పోయి అయితే వంట వండుకొని తిని బయలుదేరుదాం. స్ట్రైట్ రోడ్ వచ్చేసి కోట అండ్ శివపూర్ అయితే వెళ్తుంది. మనం వచ్చేసి ఇటు లలిత్పూర్కి అయితే తిరిగేసామన్నమాట. లలిత్పూర్ వచ్చేసి 95 కిలోమీటర్స్ అయితే ఉంది, అండ్ సాగర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 200 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆగి ఒక టీ తాగేసి నిమ్మలంగా కొంచెం ముందుకు పోయి మంచి ప్లేస్ ఉన్న కాడ బండి ఆపుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి బయలుదేరుదాం. ఇక ఒకసారి మనం పేపర్ వేసుకొని వచ్చినప్పుడు ఆ ప్లేస్లోనైతే ఆగామన్నమాట. అప్పుడు మనం షిమ్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు రాజస్థాన్ సైడ్ పేపర్ అయితే వేసుకెళ్ళే కదా, అప్పుడు ఇక్కడ ఝాన్సీ దగ్గర ఆర్టీఓ ఉందని చెప్పేసి ఈ ప్లేస్లో బండి ఆపేసి పొద్దున 10ంటికి వచ్చి ఆల్మోస్ట్ సాయంత్రం 4 వరకు ఆపాము ఇక్కడ బండి ఇదే ఏరియాలో. మంచిగా వర్షం పడుతూ ఉంది. ఇక ఈ లొకేషన్ ఇక ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తం గ్రీన్గా అయిపోతుంది. ఇంకా ఇప్పటికంటే ఇంకా చాలా బాగానైతే తయారవుతుంది అన్నమాట. ఝాన్సీ దాటి కొంచెం ముందడికి వచ్చాక బిబానా రోడ్లో ఒక దగ్గర ఇట్లా మనకు ప్లేస్ అయితే దొరికిందనమాట. ఇది వచ్చేసి సర్వీస్ రోడ్డు, వేరే ఊరు నుండి పైకి వచ్చే సర్వీస్ రోడ్డు. అక్కడ పైకి ఎక్కే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఒక 200 మీటర్స్ ఇటు ముందుకు వచ్చి బండి అయితే కొంచెం సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. వంట అయితే ప్రిపేర్ అవుతూ ఉంది, టమాటా పప్పు, రైస్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే పైకి వెళ్ళి చూద్దాం. వర్షం అయితే మరి రాత్రి నుండి గట్టిగానే పడ్డది, మరి వాటర్ ఏమన్నా ఆగినాయా ఏంటి అనేది అయితే సరే పైకి ఎక్కి అయితే చూద్దాం. వాటర్ ఆగకుండానే ఏం చేసిన అంటే ఇటు సైడ్కు బస్తాలు ఉంటాయి కదా, ఇటు లాస్ట్కి వేసేటి ఇవి తీసేసి టాప్లో అయితే వేసుకున్నా, ఏటుపడ్డ నీళ్ళు అడు పోయేటట్టు. ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే చూద్దాం ఎట్లుంది పరిస్థితి అనేది. ఇది మన పాత ప్లాస్టిక్ పట్ట,
ఒకవేళ వాళ్ళు కింద ఏమంటారో అని చెప్పేసి ఉంచిన. కాకపోతే వాళ్ళు మన ప్లాట్ఫామ్ మంచిగానే ఉంది కాబట్టి ఏమనలేదు. బండి మీద వాటర్ ఎక్కడో ఒక ముడతలు ఉన్న కాన్న అయితే ఆగినాయి. అంతేగాని ఎక్కడనైతే ఆగలే. ఎందుకంటే ఆగకుండా ఉండడానికే కోషిష్ చేసినాం అన్నట్టు. ఇట్లా పైన గోడలు ఎక్కేసుకున్నాం మనకు వాటర్ ఆగకుండా. ఇది అసలే ఏదో కెమికల్కి సంబంధించింది. ఈతకోట దగ్గర ఎన్ఏసిఏలో సంథింగ్ ఏదో కంపెనీ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇది వాటర్ తగిలితే గట్టిగా అయిపోతూ ఉంది ఎమ్మటే. అందుకనే ఒకటి కొత్త పట్ట ఉంది కదా మనది, బ్లూది మొన్న కొన్నది, అది వచ్చేసి లోపల వేసేసి లోడ్కి ఈ రబ్బర్ పట్ట అయితే పైన వేసాము. ఈ ఒక్క చేతితోటి కావట్లేదు, 2 చేతులు పెట్టాల్సిందే. ఇక ఇంత తినేసి అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాము. ఇక్కడ నుండి బయలుదేరితే మ్యాక్సిమం నైట్ వరకు, నైట్ 10-11 వరకు నాగపూర్ వన్ సైడ్ బార్డర్ అయితే ఎక్కేస్తాం. తెల్లారి 6-7 వరకు మనకు తెలంగాణలోకి అయితే ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో వెళ్ళి అన్నం తినేసి బయలుదేరుతాం. సో పప్పు టమాటా పెసరపప్పు వండినాం ఇవాళ. పెసరపప్పు టమాటా. అన్న బయటికి వేయండు, వేరే పని మీద వేయండు. సో తినేద్దాం. అన్న మాత్రం కూరలు మంచిగా వండుతాడు. ఇన్ని రోజులు నా ఇప్పుడు మన ఈ బండి కొన్న కాంచి ఈ బండిలే ధనుష్ ఒకసారి వండిండు, ఆ తర్వాత వండనియలే. శ్రీకాంత్ ఒకసారి వండిండు, 1-2 సార్లు వండిండు, ఇక ఆ తర్వాత వండనియలే. కాకపోతే అన్న మంచిగా వండుతాడు. ఇక నాకు పని తగ్గించిండు, కూర వండే పని. యాజ్ యూజువల్ ఇది కూడా బాగానే ఉంది. తినేసి బయలుదేరాము. వెదర్ అయితే చాలా బాగుంది. ముందైతే మొత్తం మబ్బు చేసి ఉంది. నాకు తెలిసి లలిత్పూర్ వెళ్ళేసరికి వర్షం అయితే దంచి కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ విధంగానైతే మనకు ఆకాశంలో మేఘాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు చూడడానికి వ్యూ కూడా చాలా అందంగానైతే కనిపిస్తూ ఉంది నేచరు. సో ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అల్టిమేట్ అయితే ఉంటుంది అన్నమాట.
7:30, 8 వరకు వాంకిడి బార్డర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మన బండికి జెండా కడుతున్నది వచ్చేసి సాయికృష్ణ అన్న. వాళ్ళకు కూడా 2 వెహికల్స్ అయితే ఉండేది. ప్రస్తుతానికి ఒకటి అమ్మేసి ఇంకొక వెహికల్ అయితే అన్న వాళ్ళ నాన్న అయితే నడుపుతా ఉన్నాడు. అన్న వచ్చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. సో అందులో వర్క్ చేసిన లారీలు అంటే పిచ్చి అయితే తగ్గలేదన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అందరితోటి టచ్లో అయితే ఉంటాడనమాట. సో అన్న వచ్చేసి మన జెండా అయితే కొంచెం దానికి బైండింగ్ వేర్ అయితే చుట్టేసి అయితే పెట్టేశాడు అనమాట. మొన్న సాయంత్రం బయలుదేరితే నిన్న మొత్తం జర్నీలనే సరిపోయింది. అంటే నిన్న మనకు ఆల్మోస్ట్ 10కి అయితే ఝాన్సీ నుండి బయలుదేరాం కదా. సో 10కి ఝాన్సీ నుండి బయలుదేరితే నాన్ స్టాప్గా ఇప్పుడు వచ్చేసి 1 అయితే ఉంది టైము. అక్కడ నుండి గూగుల్ తల్లిని కూడా అడిగినా అనమాట, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుదానికి ఎంత టైం పడుతుంది అని. సో గూగుల్ తల్లి 12 అవుతుంది అని చెప్పింది. కాకపోతే మనకైతే 1 అయితే అయిందనమాట. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద వర్క్ అయితే జరుగుతూ ఉంది. మనకు అటు నుండి ఇటు వచ్చే ప్లేస్లో రోడ్లో అయితే డాంబర్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఎప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎందుకో ఏం కథో ఏమో అర్థం కాదు. ఫస్ట్ ఇది వేసినప్పుడు దీని మీద డాంబర్ వేసిరు, కొన్ని రోజులు అయినాక ఆ డాంబర్ వీకిరు మళ్ళీ. అంటే అది పోలే, వీళ్ళే వీకినాక మళ్ళీ అటు సైడ్ డాంబర్ ఎత్తారు. మళ్ళీ అటు సైడ్ వేసినాక ఇక దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇటు సైడ్కి వస్తారు కావచ్చు, ఇటు డాంబర్ ఎత్తారు కావచ్చు. మరి ఎందుకు వేస్తారు, ఎందుకు వీక్తారు? గవర్నమెంట్ దగ్గర పైసలు ఎక్కువైనాయా, లేకపోతే లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన డాంబర్ మాకెందుకని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త డాంబర్ ఏమన్నా తెప్పి చేపిస్తుందా ఏందనేది అయితే తెలియదు. సో ఏ పార్టీని సపోర్ట్ చేసుకుంటానైతే నేను మాట్లాడతలేను, రెండింటిని అయితే అంటా ఉన్నాను. అదన్నమాట ముచ్చట. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ ఇది క్లోజ్ అయ్యి అది ఓపెన్ చేసి అటు ఇటు 2 వెహికల్స్ ఒకదాంట్లోనే పంపిస్తారు. కరీంనగర్, వరంగల్, వర్ధనపేట దాటగానే మురిపిరాల స్టేజ్ వస్తుంది. మురిపిరాల స్టేజ్కి ముందు అండ్ మైలారం స్టేజ్ దాటినాక ఇక్కడ మీకు టాటా మోటార్స్ యొక్క ఆథరైజ్డ్ డెఫ్ సర్వీస్ అయితే మనకైతే లభిస్తూ ఉంటుంది. ఇక్కడ డోర్ మీదనైతే చూసుకోవచ్చు, బ్రదర్ నెంబర్ కూడా ఉంది, నవీన్ బ్రదర్ పేరు. 24/7 అవైలబుల్గా ఉంటాడు. టాటా వెహికల్స్కి మీరు టాటా డెఫ్ ఆయిలే యూజ్ చేయండి. ఎందుకంటే వేరే డెఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తే ఫిల్టర్ పోయే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా రిపేర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అయితే చూసుకోండి. సో నైట్ అయితే అడ్వాన్స్ అయితే బలేదు మన లోడ్ది, అట్లా అని చెప్పేసి బండి ఇంటి దగ్గర ఆపేసాను. సో మార్నింగ్ అయితే బాబు అయితే వచ్చేసాడు తెల్లారు 5 వరకు. బాబుది అయితే బండి కొంచెం వర్క్ ఉంటే చేస్తూ ఉన్నాము, టైర్లకు సంబంధించిన వర్క్. ఈ బండి వచ్చేసి మహారాష్ట్ర వడ్సాకి అయితే లోడ్ అయితే అయింది. సేమ్ ఈ బండి కూడా రెడ్డి ఆఫీస్ నుండే లోడింగ్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి హైట్ కూడా చాలా తక్కువ, అంటే 17 టన్నులే DCM లోడ్ అయితే వేసారనమాట. సో ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే. అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.